ఏం లేదు శర్వాణి, మీ ఇద్దరు ఫ్రెండ్స్ అంటున్నారు. బట్ మీ ఇద్దరి మధ్య ఫ్రెండ్షిప్ కాకుండా ఇంకేదో తెలియని కెమిస్ట్రీ కనిపిస్తుంది నాకు. తెలియని కెమిస్ట్రీ కనిపించడం ఏంటి చైతన్య? అంటే నువ్వు మా ఫ్రెండ్షిప్ నే డౌట్ పడుతున్నావా? రేఖ, మాధవ్ ప్రేమించింది ఎవరిని? నేను బాగా అలసిపోయి ఉన్నాను. నస పెట్టకుండా డైరెక్ట్ గా పాయింట్కి రా. మాధవ్ ప్రేమించింది నన్నేనా? చచ్చా, మాధవ్ ప్రేమించింది నిన్ను కాదు శర్వాణి. రేఖ, నీకు అన్నీ తెలుసు. మాధవ్ వాళ్ళ ఫ్యామిలీ నీకు ఎంత ఇంపార్టెన్స్ ఇస్తారో కూడా నాకు తెలుసు. అలాంటిది మాధవ్ ప్రేమించిన అమ్మాయి ఎవరో నీకు తెలీదా? రేఖ, నేను నిన్ను నమ్మాను. ఆ నమ్మకంతోనే నీ దగ్గరకొచ్చి అడుగుతున్నాను. నిజం చెప్పు రేఖ. మాధవ్ నన్నే ప్రేమిస్తున్నాడు కదూ? లేకపోతే నేనడిగిన ప్రతిసారి మాధవ్ ఎందుకు టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు? అమృత, శ్రావ్య, చైతన్య అందరూ ఇదే చెప్తున్నారు. నిజం చెప్పు, మాధవ్ నన్నే ప్రేమిస్తున్నాడా? మాధవ్ నిన్ను ప్రేమిస్తున్నాడు అనేది అబద్ధం శర్వాణి. అయితే మాధవ్ ఎవరిని ప్రేమిస్తున్నాడు? చెప్పు. ఇంతదాకా వచ్చాక నాంచడం నాకిష్టం లేదు. మాధవ్ ఎవరిని ప్రేమిస్తున్నాడో నాకు తెలియాలి. సరే, అమ్మాయిని చూపిస్తాను. ఇదిగో, మాధవ్ ప్రేమించిన అమ్మాయి ఈ అమ్మాయే. పేరు కీర్తి.
కీర్తి నా గర్ల్ ఫ్రెండ్ కదా, మరి అక్కేంటి? అక్క రే నువ్వేం మాట్లాడుకో, కామ్గా ఉండు. సర్వాణి, ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయిందా? మాధవ్ ప్రేమించేది నిన్ను కాదు, ఆ అమ్మాయిని. ఓ మై గాడ్, ఇది పెద్ద 420 రేఖ. ఇది మాధవ్కి కరెక్ట్ కాదు. అనవసరంగా దీనికోసం పిచ్చోడైపోయి పేరడిగితే టాపిక్ డైవర్ట్ చేస్తున్నాడు. నాకంతా నమ్మలేనట్టుగా ఉంది. మాధవ్ దీన్ని ప్రేమించాడంటే ప్రేమ గుడ్డిది సర్వాణి. అయినా ఇంకా దీని గురించి ఎందుకు? నువ్వే కీర్తి మంచిది కాదని చెప్తున్నావు కదా, దాని గురించి వదిలే. ఇప్పుడు నీ డౌట్ క్లియర్ అయింది కదా. ఇక నీ మనసులో ఇంకేం పెట్టుకోకుండా రేణుక పెళ్లి పనుల్లో ఉండు. థ్యాంక్ యూ రేఖ, నా డౌట్స్ అన్ని క్లారిఫై చేసావు. వస్తాను, బాయ్. అక్క, చివరికి నా గర్ల్ ఫ్రెండ్ కూడా వాడేసుకుంటున్నావా? చిన్న బ్రతుకు చెడా, ఏం బ్రతుకక్క నాది. చెప్పు రేణు. శర్వాణి, నువ్వెక్కడున్నావు? ఇప్పుడే రేఖను కలిసి బయటకొచ్చాను. ఏంటి శర్వాణి ఇది? నువ్వు అమృతని నమ్మకుండా ఆ రేఖని నమ్ముతున్నావు. పోయి నేను మళ్ళీ సుడిగంటల్లో పడిపోతున్నానని నాకు చాలా భయంగా ఉంది శర్వాణి. రేణు, నీ లైఫ్ కి నా లైఫ్ ని అడ్డు పెడతాను. నువ్వు రేఖ గురించి భయపడకు. శర్వాణి, నువ్వొకసారి మా ఇంటికి వస్తావా? నీతో మాట్లాడాలి. సరే రేణు. మోహన్, మేడం. రేణు వాళ్ళ ఇంటికి పోని. ఓకే మేడం. రేణు, ఇక్కడేం చేస్తున్నావు? అవును, నన్ను అర్జెంటుగా రమ్మని చెప్పి ఫోన్ చేసావు. ఏంటి విషయం రేణు? అది అమృత లేకుండా నేను పెళ్లి చేసుకుని శర్వాణి. అమృత ఉంటే ఈ పెళ్లి జరగదు రేణు. ఆ విషయం నీకు తెలుసు కదా. అన్నీ తెలుసు కూడా నువ్వు మళ్ళీ మొదటికొస్తున్నావేంటి? శర్వాణి ప్లీజ్, ఇప్పటికే నీతో పాటు నేను కూడా ఇండైరెక్ట్ గా అమృతని దూరం చేసుకుని కనీసం ఇంట్లో ఇన్ని జరుగుతున్నా తనతో ఒక్క మాట కూడా చెప్పకుండా జరిపిస్తున్నావు. కనీసం పెళ్లికి కూడా. ఇక చాలు రేణు, ఇది చెప్పడానికి నన్ను పిలిపించావా? శర్వాణి, నువ్వు నా పెళ్లి చేస్తే నేను సంతోషంగా ఉంటాను అనుకుంటున్నావు. అంతకంటే ఎక్కువ ఇప్పుడు నువ్వు అమృత కలిసిపోతే సంతోషంగా ఉంటాను. ప్లీజ్ శర్వాణి, నా కోసం అమృతతో కలిసిపోతానని మాట ఇవ్వు. రేణు, నీకంతా ఎక్స్ప్లెయిన్ చేశా కూడా జరగని విషయాల గురించి మాట్లాడుతున్నావు. నేను అమృతతో కలిసిపోతానన్నది ఒక కళ. శర్వాణి,
నిన్నెలా కన్విన్స్ చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఒక పక్క అమృత పరిస్థితి చూస్తే అలా ఉంది, నువ్వు చూస్తే ఇలా ఉన్నావు. ఇద్దరి మధ్య నలిగిపోతున్నాను శర్వాణి. రేణు, దయచేసి నువ్వు ఇంకోసారి మన మధ్య అమృత టాపిక్ తీసుకొని రావద్దు. మన మధ్య అమృత ఒక ముగిసిన అధ్యాయం. ఈ టైంలో నువ్వు ఆలోచించాల్సింది నీ పెళ్లి గురించి. అనవసరంగా మన టైంని వేస్ట్ చేయొద్దు. అది కాదు శర్వాణి, నేను చెప్పేది ఒక్కసారి. ఇక చాలు రేణు, అమృత గురించి తప్ప ఇంకేదైనా చెప్పు, వింటాను. శర్వాణి, నువ్వు అమృత మీద ఉన్న కోపంలో లక్ష్మి ఆంటీని మర్చిపోయావు. కనీసం మన మధ్య అమృత లేకపోయినా లక్ష్మి ఆంటీ అయినా ఉండాలని నీకు గుర్తుకు రాలేదా? అమృత తన అమ్మా నాన్నల్ని కూడా నిర్లక్ష్యం చేసిందని తనని ఆడిపోసుకున్నావు కదా. మరి నువ్వు నేను ఇప్పుడు చేసింది అదే కదా. కనీసం నా పెళ్లి గురించి ఒక్క మాట కూడా లక్ష్మి ఆంటీతో చెప్పకుండా తన మా నాన్న తన్ని వదిలేశాం. మన నుండి అమృతని దూరం చేసుకునే హక్కు మనకుండొచ్చు, తల్లి బిడ్డల్ని వేరు చేసే హక్కు మనకి లేదు. నా పెళ్లి గురించి ఆంటీకి చెప్పడం చెప్పకపోవడం పక్కన పెడితే, కనీసం ఆ తల్లికి తన కూతురు బతికే ఉందని మనమైనా చెప్పుంటే తను ఎంత సంతోషంగా ఉంటుంది కదా. రేణు, నువ్వేం ఆలోచిస్తున్నావో నాకు అర్థం కావడం లేదు. అమృత బ్రతికే ఉందని మనకు తెలిసి మనం సంతోషంగా ఉన్నామా? ఇప్పుడు వాళ్ళ పేరెంట్స్ కి తెలిస్తే వాళ్ళు మాత్రం సంతోషంగా ఉంటారనుకున్నావా? శర్వాణి, నీ మాటలు వినే ఓపిక నాకు లేదు. నీ మనసులో అమృత గురించి పడ్డ ముద్రను నేను తీసేలేను. అలా అని అమృతని నీలా దూరం చేసుకోలేను. నాకు నువ్వు కావాలి, అమృత కావాలి. అమృతని ఎలాగో నువ్వు తీసుకురాలేవు. కనీసం లక్ష్మి ఆంటీనైనా నా కోసం తీసుకురా శర్వాణి, ప్లీజ్. అదేంటి రేణు, నాకు లక్ష్మి ఆంటీ మీద ఏంటి కోపం? నీ పెళ్లికి లక్ష్మి ఆంటీని తీసుకుని రావాలి, అంతే కదా? రేపే వెళ్లి ఆంటీని కన్విన్స్ చేసి తీసుకొస్తాను. నాకు వదిలే. మనల్ని అమృత దూరం చేసుకుందని మనం తన ఫ్యామిలీని దూరం చేసుకోలేం రేణు. లక్ష్మి ఆంటీ మనకి తల్లి లాంటిది. ఇక నువ్వు తన గురించి ఆలోచించుకు. అమ్మా అమ్మోరు తల్లి, తన మానాన తను బ్రతుకుతున్న అమృతకు నువ్వు వెనక్కి రప్పించావు.
శర్వాణి కోనుతో చీకొట్టించేలా చేశావు. ఇప్పుడు రేణుక కోను కూడా అమృత కోను దూరం చేసుకోబోతుంది. వద్దు తల్లి, ఆ ముగ్గురు కోనల్ని వేరు చేయొద్దు తల్లి. అమ్మా అమ్మోరు తల్లి, ఇప్పుడేం జరగబోతుందమ్మా వాళ్ళ జీవితంలో? రేణు, లక్ష్మి ఆంటీ దగ్గరికి వెళ్తున్నాను. ఆంటీని కలవగానే నీకు ఫోన్ చేస్తాను, సరేనా? అలాగే శర్వాణి. బాయ్. ఓకే సార్, అలాగే పంపించేస్తాను. ఓకే ఓకే. అమ్మా లక్ష్మి, నువ్వేంటి ఈ పని చేయడం? నువ్వు ఫ్లోర్ దురుస్తున్నావని మా మేనేజ్మెంట్కి తెలిస్తే నా ఉద్యోగం పోతుందమ్మా. అదేంటి సార్, నేను మీ ఆఫీస్లో ఆ పని ఈ పని చేసుకుని బ్రతికేదాన్ని. నేను ఫ్లోర్ తుడిస్తే మీ ఉద్యోగం ఎందుకు పోతుందో అర్థం కావడం లేదు సార్. నాకర్థమైంది. లక్ష్మీ కోనకు ఏదో అపాయం జరగబోతుంది. ఆ కన్న తల్లి వల్లే ఆ ముగ్గురు కోనలను వెడుగొడుతున్నావు. ఇంతేనా తల్లి నీ లీల? లక్ష్మీ కోన, నీ ఆయుష్ తీరబోతుంది. నీ చావు నిన్ను వెతుక్కుంటూ వస్తుంది కోనా. సార్, నేను పనులు చేసుకునేదాన్ని. నా స్థాయి ఇంతే. నేను సరిగ్గా పని చేయకపోతే తిట్టండి, అంతేకాని పని చెయ్యొద్దని మాత్రం అనకండి సార్. అసలు నీకు ఎలా చెప్పాలో నాకు అర్థం కావడం లేదమ్మా. సార్, మీరు నాకు పనివ్వకపోతే నేనింకెక్కడైనా ఏదో ఒక పని వెతుక్కుని బ్రతుకుతాను. కాని మీరు నన్నిలా ఎందుకు చూస్తున్నారో అర్థం కావడం లేదు. నీకు అవకాశం లేదు కోనా. నీ ఆయుష్ తీరబోతుంది. చివరి రోజుల్లో కూడా నువ్వు నీ కూతురి కంపెనీలోనే పనిచేస్తున్నావు కోనా. శర్వాణి కోనా, ఆ దీపం ఆరక ముందే త్వరగా లక్ష్మీ కోన దగ్గరికి వెళ్ళి కోనా. అది కాదమ్మా, ఈ ఒక్కసారికి నా మాట విను. సార్, మీకు చేతులెత్తి దండం పెడతాను, నన్ను ఈ పని చేయనివ్వండి. కావాలంటే చక్కగా తుడిచాక మీరే చూడండి. మీకు నచ్చకపోతే నేను వెళ్ళిపోతాను. పెద్దదాన్ని సార్, కాదనకండి. మీకు రుణపడి ఉంటాను సార్. సార్, నేను మేనేజర్ దామోదరాన్ని మాట్లాడుతున్నాను సార్. చెప్పు. అర్చనా మేడం గారి మదర్కి ఎంత చెప్పినా వినకుండా ఫ్లోర్ తుడుస్తున్నారు సార్. ఏమయ్యా, అర్చనా మేడం లక్ష్మి గారి కోసం ఈ కంపెనీ కొన్నారని తెలుసు కదా నీకు? మేడంకి ఈ విషయం తెలిస్తే మన జాబ్స్ పోతాయి. లేదు సార్, లక్ష్మి గారిని నేను ఎంత కన్విన్స్ చేసినా తను వింటం లేదు సార్. గట్టిగా వాదిస్తే తను ఇక్కడి నుంచి వెళ్ళిపోతానంటున్నారు సార్. దామోదర్, ఆవిడ పని మానేస్తే మన జాబ్స్ పోతాయి. సరే,
ఆవిడ ఈ ఒక్కరోజు ఏం చేసినా చేయనివ్వండి. నేను రేపు అర్చన మేడంతో అన్ని విషయాలు మాట్లాడతాను. అలాగే సార్, ఉంటాను సార్. లక్ష్మి కోన ప్రాణం పోతేనే గాని ఆ ముగ్గురు కోనలు విడగొట్టలేవా తల్లి నువ్వు? ఎందుకు తల్లి ఆ కోన ఆయుష్కి అమృత కోన జీవితానికి ముడిపెడతావు? ఒక పక్క తల్లిని దూరం చేస్తున్నావు. ఏంటి తల్లి ఈ బాధలు? అమ్మా, నాకు ఇలాంటి జీవితాన్ని ఇచ్చేవేంటి తల్లి? జరగబోయే తెలుసుకొని నేను చేయగలిగింది ఏమీ లేనప్పుడు నేను అసమర్థుని అనుకోవాలా? సమర్థుని అనుకోవాలా? సమర్థుని అనుకోవాలా? అమృత కోన బ్రతికే ఉందని నా ఒక్కడికే తెలిసి సాధించింది ఏమీ లేదు. ముగ్గురు స్నేహితులు విడిపోతారని తెలిసి విడిపోకుండా నేను చేసింది గాని చేయగలిగింది గాని ఏమీ లేదు. ఇప్పుడు లక్ష్మి కోన చనిపోతుందని తెలిసి కూడా ఏమీ చేయలేని అసమర్థుని తల్లి నేను. నా మొరని నువ్వే రోజు ఆలకించావమ్మా? మరి నీకు నాకు ఎందుకమ్మా ఈ బంధం? నా వల్ల ఏ ఉపయోగం లేనప్పుడు, నా గోడు ఏనాడు నువ్వు వినిపించుకోనప్పుడు నీ దగ్గరికే రాకూడదు. కాని వస్తున్నాను. ఎందుకు? ఈ సంచారి జీవి బ్రతికినంతకాలం నిన్ను నమ్ముకునే బ్రతుకుతాడు. అందుకే కదా తల్లి నేనంటే నీకంత చిన్న చూపు. నిన్ను ఆరాధిస్తూ బ్రతికే జీవితం మాది. నా కోసం ఏ రోజు ఏది నిన్ను అడగలేదు. ఆ ముగ్గురు కోనల కన్నీళ్లే నా కన్నీళ్లు, ఆ ముగ్గురు కోనల బాధలే నా బాధలు. మొదటిసారి ఆ కోనల కోసం కాకపోయినా నా కోసం అడుగుతున్నాను. అమ్మోరు తల్లి, ఆ లక్ష్మీ కోన ఆయుష్ తీసుకెళ్లిపోతే ఆ ముగ్గురు స్నేహితులు ఇంకా దూరం అయిపోతారు. నా కోసం ఆ లక్ష్మీ కోనకు ఆయుష్ని ప్రసాదించు తల్లి. అమృత కోన, ఇప్పుడు నీ జీవితం మరో విధంగా మలుపు తిరిగిపోతుంది.